సో ఆ టాస్క్లో అయితే కనుక మామూలుగా ఆడలేదు. ఇమాన్యుల్ బ్రదర్ అయితే అల్లాడిపోయాడు. సుమన్ శెట్టి లైక్ రాము రాథోడ్ అని చెప్పు, రాము రాథోడ్ని ఇమాన్యుల్ని భరణి గారు ఒక్కళ్ళే గట్టిగా పట్టేసుకుంటారనమాట. అసలు ఆ గేమ్ స్ట్రెంత్ యొక్క పవర్ నేను అక్కడ చూశాను. జస్ట్ ఇంకా రేపటి నుంచి జరిగే స్ట్రెంత్ టాస్కుల్లో నేను అనుకోవడం భరణి గారు అల్లాడిచ్చేస్తారనమాట. అసలు నాకు తెలిసి ఇంకా రేపు చూసే విజువల్స్ కానీ ఆడే ఆట తీరు కానీ నాకైతే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. సో అలా ఉండబోతుందని చెప్పి నాకైతే అర్థమవుతుంది. ఆ టెస్ట్ పట్టడానికి రీజన్ కూడా అదే అని చెప్పి నేనైతే గెస్ చేస్తున్నాను. మీలో వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా ఎవరైనా గెస్ చేస్తే కానీ మన కామెంట్ బాక్స్లో గెస్ చేసామని చెప్పి చెప్పండి. సో ఎంతమంది గెస్ చేస్తారో నేను అనుకోవడం 100 కామెంట్స్ అయినా మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 100 లైక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి అయితే కనుక. సో ఫైనల్లీ ఏంటంటే సీజన్ తెలుగు 9లో ఎలిమినేట్ అయింది సండే ఎవరంటే కనుక సంజనా శ్రేష్ఠి ఎలిమినేట్ అయ్యారు. సో అది మీ అందరికీ తెలిసిందే. సో ఓటింగ్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ ఎపిసోడ్తో అర్థమవుతుంది. బట్ ఏంటంటే మిగతా హౌస్లో ఉన్న కన్సిస్టెన్సీ కూడా సో యాజ్ ఏ ఎవరైతే ఓట్ చేసే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని గేమ్ అనేది పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సో అది కొంతమందికి హౌస్లో తెలిసిందని చెప్పి ఈ వీక్తో నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీక్ అయితే మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉండబోతుంది అనమాట నెక్స్ట్ వీక్ అయితే కనుక. సో ఆ నెక్స్ట్ వీక్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ ఎవరైతే గట్టిగా ఇస్తారనేది నాకు ఈ సాటర్డే సండే ఎపిసోడ్తో ఇంకా కొంచెం బాగా ఒక ఐడియా వచ్చిందనమాట. ఎందుకంటే అందరూ వాళ్ళ ముందు ఒక మాట పక్కన ఒక మాట చెప్తున్నారు. వాళ్ళ యొక్క యాటిట్యూడ్ బిహేవియర్ కూడా ఈ హౌస్లో నాకు తెలిసింది. దట్టు ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో మన నాగార్జున గారు కొందరికి కొన్ని ఓట్స్ వచ్చినాయి. లైక్ తనుజాకి రుతికి ఫ్రెండ్షిప్, దాని తర్వాత ఇమ్ము బ్రదర్కి హరీష్కి రెడ్ ఫ్లవర్, దాని తర్వాత ఫ్రీ బోర్డ్, ఇలా కొన్ని మందికి కొన్ని పేర్లు వచ్చి అదే పేర్లతో టాస్క్లు కూడా పెట్టడం జరిగింది. నాకు ఆ కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. వాళ్ళకి అర్థం అవ్వడానికే మన నాగార్జున గారు అలా ప్లాన్ చేసినట్టున్నారనమాట. సో సండేలో జరిగిన ఎపిసోడ్లో అయితే కనుక కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే సండేలో ఒక్క స్ట్రెంత్ టెస్ట్ చేయడానికి చిన్న టాస్క్ ఒకటి పెట్టారనమాట. ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లు రెడ్ కలర్ బ్లూ కలర్ అని చెప్పి 2 పెట్టేసేసి సో ఎవరి కాళ్ళకి ఇచ్చేసి ఈ పేపర్స్ అంతా కలెక్ట్ చేసుకుని ఎవరైతే బాగా చినగకుండా ఉంటాయో వాళ్ళ యొక్క బ్యాలెట్స్లో అది కౌంట్ మీరే విన్ అని చెప్పి అన్నట్టుగా చెప్పారనమాట నాగార్జున గారు. నాకు ఆ టాస్క్లో అయితే కనుక భరణి గారు బాగా ఆడారు. అంటే స్ట్రెంత్ పరంగా ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు, నెక్స్ట్ వీక్ అయితే కనుక ఖచ్చితంగా స్ట్రెంత్ రిలేటెడ్గా గేమ్స్ ఉంటాయి. ఫైటింగ్స్ కూడా విపరీతంగా నాకు అయితే జరుగుతాయని చెప్పి అనిపిస్తుంది. ఇక్కడ ఫైట్ చేయడానికి రెడీగా ఉందని, అంటే దాని రిలేటెడ్గా టాస్క్ పెడితే గట్టిగా ఆడడానికి రెడీగా ఉంది ఎవరు అంటే కనుక ఒకటి భరణి గారు, దాని తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్, దాని తర్వాత రాము ఇమాన్యుయల్. వీళ్ళిద్దరికి నలుగురికి అయితే గట్టి ఫైట్ పడబోతుందని చెప్పి నాకైతే అనుకుంటుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తే మన కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ మెన్షన్ చేయండి. మీరు చెప్పే కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో కూడా ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా కూడా ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ సండే జరిగిన ఎపిసోడ్లో షష్ఠి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో ఆవిడతోనే బిగ్ బాస్ హౌస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బిగ్ బాస్ హౌస్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ ప్రియా, దాని తర్వాత ప్రియాకి మనీష్, మాస్క్ మ్యాన్ మనీష్కి రాము, షష్ఠి, వీళ్ళు నలుగురు గురించి ఎందుకు చెప్తున్నానంటే షష్ఠి ఫ్రూట్స్ అడిగితే ప్రియా ఇవ్వలేదంట, బట్ ప్రియా ఏమో రాముకి ఇస్తుంది. ఆ టాపిక్ కూడా డిస్కస్ చేశారు ఎందుకు ఇచ్చారని. హౌస్ వాళ్ళ స్టాండర్డ్స్ ఇండివిజువల్గా తీసుకుంటున్నారా, అందరం సరిగ్గా బిహేవ్ చేస్తున్నారా లేదా, లేకపోతే ఈక్విటీ ఓనర్స్ ఉందా లేదా అన్నట్టుగా పాయింట్లో మాట్లాడారు. ఆ పాయింట్ అక్కడితో డిస్కస్ అయిపోయింది. దాన్ని కూడా కంక్లూజన్ ఇచ్చారు. సో వాళ్ళు కూడా ఎవరు తప్పు వాళ్ళు తెలుసుకుని కామ్ అయిపోయారు అనమాట. దాని తర్వాత సంజన గారిని బిగ్ బాస్ గారు సంజన బిగ్ బాస్ గారిని అడుగుతుంది ఏమనంటే క్యాప్టెన్సీ ఇంపార్టెంటా లేకపోతే ఓనర్స్ యొక్క మాట వినాలా అని అడిగితే, సో ఆ బిగ్ బాస్ నాగార్జున గారు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తారు. ఫస్ట్ క్యాప్టెన్, దాని తర్వాత ఓనర్స్ అని చెప్పి చెప్తారనమాట. అండ్ బిగ్ బాస్
రేపటి నుంచి సెకండ్ వీక్లో ఒక కొత్త ఓనర్ వచ్చారనమాట, భరణి గారు. భరణి గారికి కూడా పిఏగా తీసుకున్నారు తనుజ గారిని. సో ఆవిడ యొక్క పర్సనల్ సెక్రటరీగా ఆవిడని అపాయింట్ చేశారనమాట. సో భరణి గారు రేపటి నుంచి అంటే టెనెంట్స్లో ఉన్న వాళ్ళల్లో హౌస్ ఓనర్ అయ్యానమాట ఆయన. ఇంకా ఏంటంటే షష్ఠి గారు వెళ్తా ఆవిడ యొక్క వర్క్ని సుమన్ శెట్టి గారికి అప్పగించడం జరిగిందనమాట. ఆయన రేపటి నుంచి సుమన్ శెట్టి గారు కూడా మంచి టాస్క్ ఆవిడ వెళ్తా ఒక మాట కూడా చెప్పింది, ఖాళీగా ఉంటున్నారు ఆయన కొంచెం ఎక్కువ అన్నట్టుగా ఆయనకి ఇచ్చానని చెప్పింది. బట్ ఆయన ఈ యొక్క కర్తవ్యాన్ని ఖచ్చితంగా ఆయన మంచిగా వ్యవహరిస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రేక్షకులు ఆడియన్స్ సుమన్ శెట్టి గారుగా మంచి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని ఉన్నారనమాట. సో కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, బిగ్ బాస్లో థమ్సప్ ఎవరు తీసిన సంగతి ఎవరెవరికి తెలుసు. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఒకటి ఫ్లోరా, దాని తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్, ఇంకోటి ప్రియా. తీసింది మాస్క్ మ్యాన్ హరీష్. దాని తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ ఫ్లోరా ఇద్దరు లాండ్రీ దగ్గర వాష్రూమ్స్ దగ్గర తాగేశారు. ఆ తాగేటప్పుడే అక్కడ కింద పడిపోద్ది, మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు క్లీన్ చేస్తారనమాట. దాని తర్వాత తనేమో నాకు చాక్లెట్స్ కావాలి అని చెప్తుంది, ఎవరో ప్రియా, తనకి చాక్లెట్స్ అంతా ఇష్టం కదా. ఆవిడేమో మాస్క్ మ్యాన్ హరీష్ గారిని అడుగుతుంది. సో మాస్క్ మ్యాన్ హరీష్ గారు అంటారు సరే ముందు థమ్సప్ తాగని చెప్పి ఆవిడకి కూడా ఇస్తారనమాట. ఆవిడకి అంటే ఇక్కడ చూడండి, అందరూ దొంగలే అనే మామూలు విషయం కాదు. ఆల్రెడీ తాగింది ఈవిడ, అసలు ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తుంది. తీసాడు ఆయన ఏం తెలియనంటే ఆయన యాక్ట్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ ఎవరి మీద అనుమానం ఉందంటే ఫ్లోరా గారి మీదే అనుమానం ఉంది. సో గేమ్లో మనం చూసేటప్పుడు కూడా ఫ్లోరా గారే తీశారని చెప్పి ఆవిడ మీదే అలిగేషన్స్ వస్తాయన్నమాట. ఓకేనా, దట్ ఈస్ ద పాయింట్. ఫైనల్గా తీసింది ఎవరంటే థమ్సప్ మాస్క్ మ్యాన్ హరీష్ చేశాడు. సో క్లీనింగ్లో మన నాగార్జున గారు క్లాప్స్ కూడా వేయించారు. మన మాస్క్ మ్యాన్ హరీష్ మంచి హెల్ప్ చేశాడు ఫ్లోరాకి, అది ఎవరు చేయలేదు హౌస్లో అని చెప్పి క్లాప్స్ కొట్టిస్తే నాకు అసలు అర్థం కాల. క్లాప్స్ కొట్టేస్తున్నారు ఏంటర్ బాబు, మనోడు అంత మంచి పని ఏం చేశాడు అనేది తర్వాత నాకు అర్థమైంది, మనోడు థమ్స్అప్ తీసాడని చెప్పి. సో అక్కడతో ఆ టాపిక్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, దాని తర్వాత నామినేషన్ అనేది అగైన్ స్టార్ట్ అయిపోద్ది. ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఫ్లోరా, సుమన్ శెట్టి గారు, షష్ఠి గారు, పవన్, ఇమ్ము. ఇక్కడ 5 మెంబర్స్ అవుతారు. రిమైనింగ్ ఆల్రెడీ ప్రీవియస్లీ ఈ ఎపిసోడ్లో సేవ్ అయ్యారు. కంటిన్యూస్ వీళ్ళు 5 మెంబర్స్లో నుంచి చివరికి ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఆడే టాస్క్ కూడా గేమ్ మామూలుగా పెట్టలేదు, షాంపూ ప్రెస్సింగ్ అనమాట. షాంపూ ప్రెస్ చేస్తే రెడ్ ఎవరు వస్తే వాళ్ళు నాట్ సేఫ్, అంటే అన్సేఫ్ అనమాట. గ్రీన్ వస్తే సేఫ్. ఇక్కడైతే ఈ టాస్క్లో ఇమాన్యుల్ బ్రదర్కి గ్రీన్ వచ్చింది. ఇమాన్యుల్ బ్రదర్ అయితే కనుక సేఫ్ అయ్యాడు. ఇమాన్యుల్ బ్రదర్ గుర్తుపెట్టుకో, నువ్వు టాస్క్లో మంచిగా వేస్తున్నావు, స్కిట్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేసావు. ఆయన స్కిట్ కూడా ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఎంతమందికి నచ్చిందో ఆయన స్కిట్ కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకేనా, ఒక లైక్ కూడా చేసుకోండి మన వీడియోకి. సో దాని తర్వాత ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మిరాయ్ బ్యాచ్, అంటే మిరాయ్ మూవీ చూసారా మీలో అందరూ? సో మిరాయ్ టీం కూడా హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు వచ్చారు. సో ఎంటర్టైన్మెంట్ చేశారు అక్కడ బిగ్ బాస్లో ఉన్న 15 మెంబర్స్ పీపుల్స్ని, కంటెస్టెంట్స్ని కూడా. సో అక్కడతో ఆ టాపిక్ అయితే అయిపోయింది. సో ఆ మిరాయ్ టీంతో మన బిగ్ బాస్ నాగార్జున గారు ఒక గేమ్ లాగా కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ 2 జట్లుగా డివైడ్ చేస్తారనమాట. ఇక్కడ 2 జట్లకి క్యాప్టెన్స్ ఉంటారు. సో ఎవరి వాళ్ళకి ఇండివిజువల్ క్యాప్టెన్స్ ఉంటారనమాట. క్యాప్టెన్సీ చూస్తూ ఉంటారు. సో ఇక్కడ విషయం ఏంటంటే డ్రా చేయాలి, తర్వాత ముందే చూపిస్తారనమాట మూవీ నేమ్. మెయిన్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఒక వ్యక్తి డ్రా చేస్తారు, ఇంకో వ్యక్తి చూసి చెప్పాలన్నమాట. అదో గేమ్లో కండక్ట్ చేస్తారు. అసలు ఏం ఆడారు ఆ గేమ్ అయితే కనుక నాకు నవ్వు వచ్చింది. ఒక్కటే మాత్రం మాస్క్ మ్యాన్ హరీష్ చెప్తాడు ఏదో దాని దగ్గర, ఒక్కటే మాత్రం చెప్పారు. ఇంకా రిమైనింగ్ అని ఎవరైనా చెప్పలేకపోయారు. ఇంకా అక్కడితో అది క్లోజ్ అయిపోయింది. అయితే కనుక ఓనర్స్ విన్ అవుతారు. దాని తర్వాత ఇంకా మిరాయ్ టీం అనేది వెళ్ళిపోయింది ఎక్స్పర్ట్తో. మళ్ళీ తర్వాత నామినేషన్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది. సో నామినేషన్స్లో నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ డిస్కస్ చేసుకున్న నేమ్స్తో, అంటే ఫ్రీ బర్డ్, దాని తర్వాత షాంపూ, దాని తర్వాత రెడ్ ఫ్లేవర్, దాని తర్వాత గుండు అంకుల్, ఈ పేర్లతోనే టాస్క్లు కూడా జరిగినాయి అనమాట. కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసినట్టు ఉన్నారు బిగ్ బాస్ గారు ఈసారి అయితే కనుక కొంచెం ఇంటెలిజెన్స్గా. సో ఫ్రీ బోర్డ్ అనే వాటికి అంటే బోర్డ్స్ తీసుకొస్తారనమాట. తీసుకొస్తే ఎవరికైతే కనుక గ్రీన్ వస్తుందో వాళ్ళు సేఫ్ అయినట్టు. ఇక్కడైతే కనుక ఫ్రీ బోర్డ్ ఎవరు తెలుసు కదా,
ప్రీ బోర్డ్ ఫ్లోరా సైని గారు, ఆవిడ గ్రీన్ వచ్చింది. రిమైనింగ్ వాళ్ళందరూ 4 మెంబర్స్ డేంజర్ జోన్లో ఇంకా ఉన్నారు. దాని తర్వాత వెంటనే క్లోజ్ చేస్తారనమాట, అక్కడితో అయిపోతుంది. అప్పుడు దాని తర్వాత సుమన్ శెట్టి గారు అక్కడ సేవ్ అవుతారు. ఇంకో మాట ఏంటంటే సుమన్ శెట్టి గారికి ఫుల్ ఆడియన్స్ అనేది సపోర్ట్ ఉన్నారు. అక్కడ సుమన్ శెట్టి గారు ఏ టైప్ ఆఫ్ ఎలిమినేషన్ అంటే లంచ్ బాక్సెస్ అనమాట. ఒక బాక్స్లో గ్రీన్ కలర్ పులిహార ఉంటుంది కలిపేసేసి, ఎవరికైతే అది ఉంటుందో వాళ్ళు సేఫ్, లేని వాళ్ళు అన్సేఫ్. సో అది పెట్టారనమాట. సో అక్కడితో అది క్లోజ్ అయిపోయింది. చివరిగా అయితే కనుక ఏం చెప్తారంటే జయం సినిమాలో సుమన్ శెట్టి గారు అధ్యక్ష అంటాడు కదా. సో నాగార్జున గారు కూడా ఏం చెప్తారంటే అధ్యక్ష ఇంక మేము వెళ్ళి కూర్చోన్నట్టుగా సుమన్ శెట్టి గారు చెప్తారు. అక్కడితో క్లోజ్ అయిపోద్ది. ఫైనల్గా ఎవరికి పడద్దంటే నేను ఇందాక చెప్పాను కదా లంచ్ బాక్స్ టాస్క్ సుమన్ శెట్టి గారు వీళ్ళకని చెప్పింది, వీళ్ళకి వేరే జరిగింది. సో వీళ్ళకి జరిగింది ఇది కాదు, ఈ లంచ్ బాక్స్ దాంట్లో పులిహార పెట్టి కలిపి ఇక్కడ ఏంటంటే చివరికి 4 మెంబర్స్ మిగులుతారు. ఈ 4 మెంబర్స్లో ఎవరెవరు అంటే కనుక మనకి పవన్, డిమాండ్ పవన్, సృష్టి, సుమన్ శెట్టి, రితు చౌదరి. ఇక్కడైతే కనుక రితు చౌదరి సేఫ్ అవుతుంది. రితు చౌదరి ఒక మాట చెప్తుంది అనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తనుజాకి హక్ చేసుకోవాలి. లైక్ వాళ్ళిద్దరు ఏంటంటే ఫుల్ బాండింగ్ అనమాట, మంచి రిలేషన్లో, అంటే ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు. సో అక్కడైతే కనుక రితు చౌదరి గెలుస్తుంది. సూపర్ అనమాట అక్కడైతే కనుక. దాంతోపాటుగా ఏంటంటే ఇక్కడ మన సుమన్ శెట్టి గారు కూడా గెలుస్తారనమాట, అంటే ఆయన కూడా సేఫ్ అవుతారనమాట. ఇక్కడ ఫైనల్గా మనకి ఏంటంటే పవన్ను సృష్టి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు. సో డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయి ఒక టాస్క్ మధ్యలో ఒక టాస్క్ జరుగుతుంది అనమాట, అదే స్ట్రెంత్ టాస్క్. యాక్టివిటీ రూమ్కి వెళ్ళిపోతారనమాట. యాక్టివిటీ రూమ్లో మన సృష్టి అండ్ పవన్, డిమాండ్ పవన్ ఉంటారు. ఒక గ్యాంగ్లా వస్తుంది డ్యాన్స్కి, ఒక డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అందరు సేఫ్ టీషర్ట్స్ అందరి సేఫ్ అని ఉంటుంది. సో ఒకరికి మాత్రం డిమాండ్ పవన్ బొమ్మ ఉంటుంది, ఇంకో పక్కన కూడా రితు ఉంటుంది. సో ఎవరి వైపు వచ్చి ఆయన ఫోటో ఓపెన్ చేస్తారు టీషర్ట్ మీద, ఆయన సేఫ్ అంటారు. చివరికి డిమాండ్ పవన్ సేఫ్ అవుతాడు. సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోతుంది ఫస్ట్ వీక్లో. సో సృష్టి వర్మ ఎలిమినేషన్ అయితే అయిపోయింది ఫస్ట్ వీక్లో. ఆవిడ బిగ్ బాస్ హౌస్ ఆన్ స్టేజ్ మీదకి వచ్చేస్తుంది. వచ్చి 4 మెంబర్స్ రియల్ హీరోస్ ఎవరు అని చెప్పి డివైడ్ చేస్తే ఇక్కడ 4 మెంబర్స్ పేర్లు, ఒక పేరు చెప్తుంది, ఇంకో 4 మెంబర్స్ పేరు చెప్తుంది. మొదటి పేర్స్లో నేను అనుకోవడం సంజన, హరీష్, మనీష్ పేర్స్ కొన్ని ఉన్నాయి. సో ఆవిడ పేరు చెప్తుంది. ఇటు పక్కైతే బర్నీ గారి పేరు చెప్పి ఆవిడ చాలా ఎమోషనల్ అవుతుంది. సూపర్ డ్యాన్స్ అయితే కనుక చేసేసేసి ఇటు పక్క అయితే కనుక ఎవరి పిక్ అయితే ఉందో వాళ్ళు సేఫ్ అయినట్టు, పిక్ లేకపోతే అన్సేఫ్ అంటే ఎలిమినేషన్ అయిపోయినట్టు, అక్కడితో కథ ఏమైపోద్ది. తనేమో స్క్రీన్ మీదకి వచ్చేసి ఒక 4 మెంబర్స్ గురించి డిస్కస్ చేస్తుంది, సో ఇలా అని చెప్పి దాని తర్వాత తను వెళ్తా తన యొక్క టాస్క్ని మన సుమన్ శెట్టి గారికి ఇచ్చేసి వెళ్తుంది అనమాట. సో ఇంకో ట్విస్ట్ ఇక్కడ నేను చెప్తున్నాను. ఈరోజు 10:30 అంటే మేబీ నేను అనుకోవడం 11:45కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో స్టార్ట్ అయిపోతా సుమన్ శెట్టి గారు కూర్చొని వీళ్ళంతా ఫేక్ పీపుల్స్ అండి, నేను ఫేక్ పీపుల్స్ ముందు నేను ఉండలేను ఇలా అయితే కనుక హౌస్లో అని చెప్పి ఆయన చెప్తాడు. నెక్స్ట్ వీక్లో మాస్క్ మ్యాన్ హరీష్ పెట్టే ట్విస్టులకి కానీ ఆయన ఆడే గేమ్ తీరుకు కానీ సో రిమైనింగ్ పీపుల్స్ ఎలా రియాక్ట్ అవుతారు. అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ కాకుండా మర్యాద మనీష్ ఈ ఫేక్ పీపుల్స్ మధ్యలో నేను ఉండలేను అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్ రైజ్ చేయడానికి యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి మీరేమైనా గెస్ట్ చేస్తారని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మనం మళ్ళీ రేపు యొక్క లైవ్ మొత్తం చూసేసి మ్యాక్సిమం రేపు ఈవినింగ్ కానీ అప్డేట్ చేస్తాను, లేకపోతే ఎల్లుండి ఈవినింగ్ కానీ నేను వీడియో అయితే కనుక అప్డేట్ చేస్తాను. సో స్టే ట్యూన్ వాచింగ్ మై వీడియోస్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.